ఓం గృహిణీ సూర్యాయ నమః. హలో అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు సండే కదా, మనం నెమ్మదిగా ప్రశాంతంగా లేస్తాము. అంటే రోజు కంట కొంచెం లేట్గానే లేస్తాము. అలాగే మనకి ఏంటంటే ఈరోజు చికెన్ వండాలా, ఫిష్ వండాలా అనేది ఆలోచనలోనే ఉంటాము. సో అందుకనేసి హ్యాపీ సండే అన్నానండి. ఓకేనండి. అయితే మనకి విజయం సాధించడానికి లేకపోతే శత్రు బాధతోని మనము అంటే శత్రు బాధని ఎలా తొలగించాలి అంటే మనం ఏం చెయ్యాలి, జమ్మి చెట్టుకి పూజ చేస్తే ఏం ఫలితం వస్తుంది అనేది చూద్దాము. అయితే జమ్మి చెట్టు, దాన్నే శమీ వృక్షం అని కూడా అంటారు. సర్వశత్రు నాశనం కోసం మనము జమ్మి చెట్టుని పూజిస్తామన్నమాట. అయితే శమీ వృక్షంలోని శ్రీ మహాలక్ష్మి ఇంకా శ్రీ మహావిష్ణు కొలువై ఉంటారనమాట. ఈ శమీ వృక్షానికి విజయదశమి రోజు పూజిస్తారని మనందరికీ తెలుసు. అంటే ఎక్కువగా ఏంటంటే మనం విజయదశమి రోజు ఈ శమీ వృక్షానికి, జమ్మి చెట్టుకి పూజ చేస్తామనేది అందరికీ ఈ విషయం అనేది తెలుసు. అయితే మహాభారతంలోని పురాణాల ప్రకారం చెప్పడం జరిగింది ఇది. ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉన్నది. అర్జునుడికి ఇంకా పాండవులకి సంబంధించింది. ఆయుధ పూజ ఎందుకు చేస్తామనేది ఒక వీడియో నేను పెట్టానండి. దాంట్లో ఈ స్టోరీ ఉన్నది. ఎవరైనా చూడకపోతే తప్పకుండా అది చూడండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ శమీ వృక్షం అనేది, అంటే ఇప్పుడు మనకి కొన్ని వృక్షాలు ఉంటాయి, కంపల్సరీగా దేవాలయంలోని కనిపిస్తూ ఉంటాయి. మనం ఏ గుడికి వెళ్ళినా సరే అక్కడ ఉంటాయి అన్నమాట. ఏ వృక్షం అంటే ఇప్పుడు మర్రి చెట్టు కానీ, లేకపోతే ఇప్పుడు ఉసిరి చెట్టు కానీ, అలాంటివి కామన్గా ఉంటూ ఉంటాయి. మనం పూజలు చేస్తాం కార్తీక మాసం అంతా కాబట్టి ఉంటాయి. అయితే ఇప్పుడు చాలామంది, అంటే అమ్మవారి గుళ్ళు ఉంటాయి కదండి, అక్కడ ఇప్పుడు చాలామంది దేవాలయంలోని ఈ శమీ వృక్షాన్ని కూడా నాటుతున్నారనమాట. అయితే శమీ వృక్షము ఆకుల్ని తీసుకొని దాన్ని శుభ్రం చేసి దాన్ని మనం పూజా మందిరంలో మన ఇంట్లోని మనం తీసుకొచ్చి 9 రోజులు నవరాత్రి సమయం అప్పుడు 9 రోజులు పూజ చేసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసిన తర్వాత 9 రోజులు అయిపోతాయి కదా, విజయదశమి వస్తుంది కదా, ఆ విజయదశమి రోజు ఆ ఆకుని మనము పూజా సామాగ్రి, అంటే ఆ పూజా సామాగ్రి ఉంటాయి కదా, దాని దగ్గర పెట్టివచ్చు. లేకపోతే మనకి శత్రు బాధ ఉండే వాళ్ళైతే మాత్రము మన పర్సులో కూడా పెట్టుకోవచ్చండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటేనండి, 9 రోజులే చెయ్యాలని కాదండి, ఇంకా చాలా పవిత్రమైన రోజులు చాలా వస్తూ ఉంటాయి కదా. మనం అమ్మవారికి ఆ 9 రోజులు మాత్రమే పూజ చెయ్యం కదా. మనం ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసుకుంటాము. ఇప్పుడు మార్గశీర్ష లక్షవారాలు నడుస్తాయి. లక్షవారాలు మనం అమ్మవారికి పూజ చేసుకుంటాము. దాని తర్వాత ఇప్పుడు ఇంకా ఇది పుష్యమాసం వచ్చిన తర్వాత మనకి ద ద ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. సో అక్కడ కూడా మనం వెంకన్న స్వామితో పాటు పద్మావతి అమ్మవారికి కూడా పూజ చేసుకుంటాము. చాలా దేవాలయంలో చాలామంది స్త్రీలైతే ఇంకా రోజు కుంకుమ పూజలు అర్చనకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలా కూడా చేసుకుంటాము. సో అలాంటి సందర్భంలో కూడా మనకి ఒకవేళ ఎక్కడైనా దేవాలయంలోని ఆ ఆకు కనిపిస్తే మాత్రము మనం తప్పకుండా తెచ్చి ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు. ఓకేనండి. అయితే రాముడు రావణాసురుడిని చంపడానికి కూడా అంటే యుద్ధానికి వెళ్ళే ముందు, అంటే రావణాసురుడిని సంహరించే ముందు, యుద్ధానికి వెళ్ళే ముందు శ్రీరాముడు కూడా ఈ శమీ వృక్షానికి పూజ చేశారని మన పెద్దలు చెప్పారనమాట. అయితే శమీ వృక్షానికి పూజ చేస్తే మనకి విజయం ఇంకా శత్రు వినాశనం అనేది జరుగుతుంది. అందుకే శ్రీరామచంద్రుడికి కూడా విజయం అనేది సాధించారు అని మన పెద్దలు చెప్పారు. అయితే శమీ వృక్షానికి చుట్టూరు ప్రదక్షిణ చేసినా కూడా చాలా మంచిదండి. అయితే కొన్ని విలేజెస్లో, అంటే కొన్ని ఊరిలో ఏం చేస్తారంటే అమ్మవారి గుళ్ళు ఒక వేరేగా, అంటే మధ్యలో కాకుండా ఎంట్రన్స్లో కానీ, స్టార్టింగ్లో కానీ, లేకపోతే లాస్ట్లో కానీ కొన్ని అమ్మవారి గుళ్ళు ఉంటాయన్నమాట. అయితే అలాంటి ప్లేసెస్లో ఏమవుతుందంటే శమీ వృక్షం అనేది ఉంటుందన్నమాట. ఎక్కువగా అక్కడ చూడడం అనేది జరుగుతుంది. సో ఏంటంటే అక్కడ ఆ గ్రామ ప్రజలు ఏం చేస్తారు, వాళ్ళు ఏదో స్పెషల్గా అమ్మవారికి పూజలు ఇంకా జాతరలు ఏవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా చేసేటప్పుడు ఆ శమీ వృక్షానికి కూడా పూజ చేస్తారనమాట. అయితే ఈ విజయం కావాలన్నా, లేకపోతే శత్రు వినాశనం జరగాలన్నా మనం శమీ వృక్షానికి పూజించడం అనేది, లేకపోతే శమీ వృక్షానికి దర్శనం అనేది చాలా ఫలితం అనేది ఇస్తుందండి. అయితే ఈ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కావాలన్నా, చాలామంది దత్త భక్తులు ఉంటారు కదండి. సో దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కావాలన్నా శమీ వృక్షానికి పూజ చేస్తే చాలా మంచిదండి.
ఎందుకంటే దత్తాత్రేయ స్వామి కూడా బ్రహ్మ విష్ణు మహేష్కి స్వరూపం కాబట్టి అంటే శ్రీ మహావిష్ణువులో కొలువై ఉంటారు కాబట్టి తప్పకుండా ఆ అంటే ఆ శమీ వృక్షానికి పూజ చేస్తే మనకి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.